గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం వెల్కమ్ టు అని చెప్పుకునే వాళ్ళం. ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాం. ఎందుకని చెప్పేసి అంటే నిజంగా ఫిబ్రవరి 29 తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు రియల్గా గుడ్ మార్నింగ్. సో ఎందుకంటే ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, సో అనేకమైనటువంటి అవరోధాలు, ఏం చేయాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటు. మరి ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుంది, ఏం జరగబోతుంది, అసలు ఉంటుందా ఉండదా, ఈ సంవత్సరం ఉంటుందా ఉండదా, వచ్చే సంవత్సరం ఉంటుందా, ఈ ఎలక్షన్స్ తర్వాత మరి ఉండదు. సో ఒక రకమైనటువంటి మనం జనరల్గా మనిషి యొక్క నేచర్ మనం పాజిటివ్ కంటే నెగిటివ్నే ఎక్కువగా జీర్ణించుకుంటాం. సో పాజిటివ్ కంటే అందుకనే ఎక్కువగా ఈ మధ్య కాలంలో మేము కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడం అనేది అంటే ప్రయత్నం కూడా చేయడం లేదు. విద్యార్థులకు చెప్తున్నా, సార్ అదేం వచ్చేది లేదు, చేసేది లేదు, ప్రభుత్వం ఇవ్వదు, ఆ ప్రభుత్వం ఆ విధంగా మాట్లాడింది, ఈ ప్రభుత్వం ఈ విధంగా కాలయాపన చేస్తుందని చెప్పి. సో ఏది రాత్రి జరిగిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఉండవు. ఏ పని కార్యక్రమం ఏ చేయాలన్నా సరే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, కొంత సమయానికి తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు టెట్ వస్తుందా, డిఎస్సి వస్తుందా, టెట్ తర్వాత డిఎస్సి ఉంటుందా, ఇలా అనేకమైనటువంటి సందేహాలనే ఉన్నాయి. మరి కాసేపట్లో మరికొద్ది గంటల్లో ఆ సందేహాలన్నిటికీ కూడా ఒక తెర అనేది పడబోతుంది. ఎందుకంటే మరొక సందేహం ఏంటని చెప్పేసి అంటే ప్రధానంగా సిలబస్ పరంగా అనేకమైన అనుమానాలు ఉన్నాయి. సో రాష్ట్ర డిఎడ్ బిఎడ్ విద్యార్థుల సంఘం ప్రభుత్వానికి విద్యాశాఖ ఇప్పటికే 3-4 సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. సిలబస్ అనేది చాలా హెవీగా ఉంది, ఆ సిలబస్లో కొద్దిగా మార్పులు చేయండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 2018 సిలబస్ పాతది ఏదైతే దాన్నే కంటిన్యూ చేయండి, ఎడిషనల్గా ఉన్న టాపిక్స్ని తొలగించండి అని చెప్పేసి కొన్ని మెమొరాండమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రేపు సాయంత్రంలోగా నోటిఫికేషన్ వస్తే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైన వార్త కనుక మనం పరిశీలించినట్లయితే, సో నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్. సో నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ప్రధానంగా పత్రికల్లో ముఖ్యంగా రావడం జరిగింది. సో మరి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. సో మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. అలాగే 2023 సో సెప్టెంబర్ 6వ తారీఖున ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేస్తూ 2023 సెప్టెంబర్ 6వ తారీఖున ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేశారు. సో కొత్త నోటిఫికేషన్ని సో త్వరలోనే ప్రకటించబోతున్నారు. సో మరి అభ్యర్థులు ఎవరైతే గతంలో అప్లై చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. సో పాత అభ్యర్థులు కొత్తగా ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మరలా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ప్రభుత్వం సాయంత్రం నోటిఫికేషన్లో క్లియర్గా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. సో కొత్త నోటిఫికేషన్ వచ్చేటప్పటికి చూడండి సార్, ఈ నోటిఫికేషన్ అనేది నిజంగా ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం అనే దానికంటే ఇంకా గొప్ప అవకాశం అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే అప్రాక్సిమేట్గా మనం పోస్టులు కనుక తీసుకున్నట్టయితే సుమారు 7,000 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. అంటే పాత జిల్లాల ప్రకారం తీసుకున్నట్టయితే 10 జిల్లాలకే 7,000 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 2008 డిఎస్సి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 50,000 పోస్టులతో ఇచ్చినటువంటి మెగా డిఎస్సి అనే దానిలో అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మొత్తం ఈ 10 జిల్లాలకి ఈ ప్రాంతానికి ఇచ్చిన పోస్టులు సుమారుగా 10,000 దగ్గర వచ్చాయి. మరి దాంతో సమానంగా ఆల్మోస్ట్ ఎస్జిటి పోస్టులు ఇప్పుడు 7,000 వరకు వస్తున్నాయి. దాంతో పాటుగా జిల్లాల పరిధి తగ్గింది, 33 జిల్లాలకు 7,000 పోస్టులు వస్తున్నాయి. సో మరి ప్రతి జిల్లాకి కూడా కనీసం 150-200 పోస్టులు ఖచ్చితంగా రాబోతున్నాయి. సో మరి ఇప్పుడున్న జిల్లా అని చెప్పేసి ఇప్పుడున్న 4 జిల్లాలు కలిపితే పాత ఉమ్మడి జిల్లా. అంటే ఒక ఓవరాల్గా చూసుకుంటే పాత జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకి కూడా 500 నుంచి 700 వరకు పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దీనికన్నా గొప్ప అవకాశం మళ్ళా చరిత్రలో వచ్చేటువంటి ఛాన్సే లేదు, ముఖ్యంగా ఎస్జిటి పోస్టులు. ఎందుకంటే
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ విషయం మనం చూస్తున్నాం. మరి దానివల్లే గతంలో ఏడాదికో డిఎస్సి వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు 7 ఏళ్ళు మళ్ళీ డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఈ అవకాశంలో, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభుత్వ టీచర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుంచి ఎగ్జామ్ వరకు ఒక కురుక్షేత్ర సంగ్రామాన్ని మీరు చేయాల్సి ఉంటుంది, ఒక గొప్ప యుద్ధాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ యుద్ధంలో మీరు విజయం సాధించాలి అని చెప్పేసి అంటే, మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అని చెప్పేసి అంటే, ఈ యుద్ధంలో మీరు ఖచ్చితంగా అహోరాత్రులు కూడా తీవ్రంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరలా మరో ఛాన్స్ అని మనం ఎదురు చూసేటువంటి పరిస్థితి అనేది దరిదాపుల్లో మనకు లేదు. కాబట్టి 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఒక అత్యుత్తమ సువర్ణ అవకాశం అనేది ప్రభుత్వం మన చేతిలో పెడుతుంది. కాబట్టి కొత్త ఆశలతో, ఎన్నో కోరికలతో మీరు ఏరు కోరి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం అనేది మీ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఎస్జిటి విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశాన్ని మీకు అందిస్తుంది. కాబట్టి మరి ఈ యుద్ధంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీరోచితంగా పోరాటం చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనేటువంటి మీ యొక్క కళను నెరవేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేయండి. సో ప్రధానంగా చూడండి సార్, 7,000 పోస్టులు అప్రాక్సిమేట్గా ఎస్జిటి విభాగంలో 7,000 పోస్టులనే ఉన్నాయి. మరి ఈ 7,000 పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని త్వరలో మనకు నోటిఫికేషన్ వస్తే చాలా క్లియర్గా అనాలిసిస్ అనేది మనకు తెలియబోతుంది. మరి సిలబస్ అనేది గత డిఎస్సి ఇచ్చిన సిలబస్సే ఉంటుందా, మరి విద్యార్థులు ఇచ్చినటువంటి మెమరాండమ్స్ని, లెటర్స్ని కన్సిడర్ చేస్తూ ప్రభుత్వం ఏమైనా సరే మన యొక్క బాధను ఆలకించి సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా, మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి నోటిఫికేషన్ వస్తే చాలా స్పష్టంగా తెలియడం జరుగుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్, పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకి నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు, వస్తే కానీ తెలియదు స్పష్టంగా. సో మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విద్యార్థుల కోసం, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ సో సక్సెస్ బ్యాచ్ అనే కోర్సుని మీకు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం చాలా వరకు వీడియోస్ అనేవి కొంతవరకు పెట్టడం జరిగింది. సో రిమైనింగ్ చాలామంది ఈ కోర్సును పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్ చాలా అనుమానాలతో ఉన్నారు, సార్ ఇంకా కంప్లీట్ చేయలేదని. మేము కొంతవరకు చేసి ఆపడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దీని మీద అనేకమైన రూమర్స్ అనేవి వస్తున్నాయి, సిలబస్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయనేటువంటి కాన్సెప్ట్ అనేది రావడంతో మేము ప్రస్తుతానికి కొంతవరకు కూడా దాన్ని ఉన్న వీడియోస్ అన్నీ ఉండి మళ్ళీ ఇప్పుడిప్పుడే వీడియోస్ చేస్తున్నాం. అయితే ఈ సక్సెస్ బ్యాచ్ ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ అందిస్తున్న అద్భుతమైనటువంటి సువర్ణావకాశం ఏదని చెప్పేసి అంటే, ప్రతిరోజు ఈరోజు షెడ్యూల్ వచ్చిన తర్వాత వారు ఇచ్చిన టైం ప్రకారం డీటెయిల్డ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, మ్యాథమెటిక్స్ కంటెంటు, ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామరు, తెలుగు మెథడాలజీ, ఆల్రెడీ మీకు వీడియోస్లో ఉన్నవి కాకుండా మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ట్రై మెథడ్స్, సో మ్యాథ్స్ మెథడు, సైన్స్ మెథడు, సోషల్ మెథడు, వీటన్నిటినీ కూడా ప్రతిరోజు సక్సెస్ బ్యాచ్ తీసుకున్న విద్యార్థులకు లైవ్ క్లాసుల రూపంలో, ప్రతిరోజు కూడా సక్సెస్ బ్యాచ్ తీసుకున్న విద్యార్థులకు లైవ్ క్లాసుల రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. సో స్పష్టమైనటువంటి ప్రణాళికతో, ఎందుకంటే ఓన్లీ ప్లానింగ్ మేము చేస్తాము, మేము చేసిన ప్లానింగ్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. సిలబస్ వచ్చిన తర్వాత వాడి ఎగ్జామినేషన్కి ఎన్ని రోజులైతే మీకు టైం ఇస్తున్నాడో ఆ సిలబస్కి అనుగుణంగా, ఎగ్జామినేషన్ టైంకి అనుగుణంగా రెగ్యులర్గా మీకు టైం టేబుల్ ఇస్తూ, ఆ సిలబస్కి తగినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఇస్తూ, ఆ పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తున్నాం. మార్చి 6వ తారీఖు నుంచి ఈ సమగ్రమైనటువంటి ప్లానింగ్ మొత్తం అంతా కూడా మీకు స్టార్ట్ అవుతుంది. మార్చి 6 నుంచి అప్ టు ఎగ్జామినేషన్ వరకు కూడా ఈ ప్లానింగ్ మొత్తం మనకు కంటిన్యూ అవుతుంది. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి 100కి 100% న్యాయం చేసి మీరు ఉద్యోగాన్ని సాధించేలా ఎన్ఎస్కే లెర్నింగ్ అద్భుతమైనటువంటి ప్రణాళికను తయారు చేసింది. సో ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే తప్ప మీలో చలనం లేదు, నోటిఫికేషన్ వస్తే తప్ప మీరు ఎన్నిసార్లు ఎందుకంటే మేము గతంలో పెట్టిన టెస్టులు కూడా, మేము ఒక ఎగ్జామినేషన్ పెట్టిన ఆల్రెడీ ఉన్నటువంటి 200 మంది స్టూడెంట్స్లో కనీసం 10 మంది కూడా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రాయట్లే. సో టెస్ట్లో యాప్లో 94 టెస్టులు ఉన్నాయి పర్స్పెక్టివ్లో. సో ఎంతమంది అటెంప్ట్ చేశారు? ఏ టెస్ట్ కూడా ఎవరు అటెంప్ట్ చేయట్లే.
మరి ఏదేది లేనప్పుడు, ఎందుకంటే మీలో మోటివేషన్ లేదు, ఎదురుగా నోటిఫికేషన్ లేదు, మీలో మోటివేషన్ లేదు. సో వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది, సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు సమయం ఇస్తారో చూసుకొని ఆ రోజులకు తగ్గట్టుగా ఒక సమగ్రమైన ప్రణాళికను మేము మీకు తయారు చేస్తూ, మేము ఒక టైం టేబుల్ మీకు ముందుగానే ఇస్తూ, లైవ్ క్లాసులు, రికార్డెడ్ క్లాసులు, టెస్ట్ సిరీసు విత్ ఎక్స్ప్లెనేషను టిల్ టు ఎగ్జామినేషన్ వరకు ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని ఎన్ఎస్కే లెర్నింగ్ సక్సెస్ బ్యాచ్ ద్వారా మీకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సక్సెస్ బ్యాచ్ అనేది మీకు 1999 రూపీస్ అప్ టు మార్చ్ 5th వరకు మాత్రమే. అప్ టు మార్చ్ 5th వరకు 1999 రూపాయలు ఉంటుంది. మార్చి 5th నుంచి దీని ప్రైస్ ఇంకో 1000 ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ సక్సెస్ బ్యాచ్ కావాలనుకున్న విద్యార్థులు 1999 రూపీస్ పే చేసి ఈరోజే ఈ సక్సెస్ బ్యాచ్ని మార్చి 5వ తారీఖులోగా మీరు పర్చేజ్ చేసుకోండి. మరలా చెప్తున్నా, ఆల్రెడీ ఉన్న క్లాసెస్ అనేవి ఉన్నాయి, మిగతావి రెగ్యులర్ వీడియోస్ అనేవి వితిన్ 1 వీక్లోగా మనకి అప్లోడ్ అవుతాయి. సో కొత్త టాపిక్స్ మీకు ఏవైతే కంటెంట్స్ కానీ అలాగే మెథడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైవ్ క్లాసుల రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అవి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా రికార్డెడ్ వీడియోస్ కూడా మీ కోర్సులో రావడం జరుగుతుంది. సో మీరు లైవ్ క్లాసులు ఏ విధంగా పొందాలి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియోలో ఆల్రెడీ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఎప్పటి వరకు కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నటువంటి విద్యార్థులు, ఎందుకంటే 7000 పోస్టులు ఎస్జిటి అనేది దరిదాపుల్లో కూడా మీరు చరిత్రలో చూడలేనటువంటి నోటిఫికేషన్, చాలా అద్భుతమైనటువంటి సువర్ణావకాశం. దీన్ని కనుక మీరు పోగొట్టుకున్నట్టయితే మీరు టీచర్ అవ్వాలనుకునే గోల్ మీరు లైఫ్లో మీరు మళ్ళీ రీచ్ అవ్వలేరు. ఎందుకంటే తర్వాత కాలంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరికి వస్తుంది, ఎన్నాళ్ళు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి. సో కాబట్టి నోటిఫికేషన్ అయితే వస్తుంది. మొత్తం ఈ కార్యక్రమాలన్నీ రెడీ చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు సిద్ధంగా ఉండండి. మరి సాయంత్రం నోటిఫికేషన్ రాగానే, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే పోస్టుల వివరాలు, ఎగ్జామ్ డేట్స్కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా, ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యే విధంగా అద్భుతమైనటువంటి ప్రణాళికను మేము రూపొందించడం జరుగుతుంది. ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న విద్యార్థుల్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు. కేవలం ప్రభుత్వం నుంచి కొంత అస్పష్టమైన విధానాలు, సిలబస్లో మార్పులు ఉంటాయనేటువంటి కారణంతో మనం కొంతవరకు దీన్ని స్లో చేయడం జరిగింది. సో మనకి ఆల్రెడీ ఉన్న టైం ప్రకారం మే 3వ వారం లేదా జూన్ 1st వీక్ అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన స్పష్టమైన టైం టేబుల్ ఇచ్చిన తర్వాత మీరు మార్చి 6వ తారీఖు నుంచి ఏ రోజు ఏం చదవాలి, దానికి సంబంధించిన PDF, దానికి సంబంధించిన ఎగ్జామినేషన్, ప్రతిరోజు డే టు డే మానిటరింగ్ అనేది అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. కీలకమైన సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కంటెంటు, ట్రై మెథడ్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, తెలుగు గ్రామరు, తెలుగు మెథడ్, ఇవన్నీ కూడా మీకు లైవ్ క్లాసెస్ రోజుకి 2 గంటల నుంచి 4 గంటలు లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీడే ఎగ్జామినేషన్ షెడ్యూల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు మేము మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ బట్టి ఒక సమగ్రమైన ప్రణాళికతో మళ్ళా మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.